కువైట్లో చాలా మందికి కుకింగ్ వచ్చినా ఏమన్నారు కానీ, డ్రైవింగ్ రాకపోయినా ఏమన్నారు కానీ, అరబిక్ మాత్రం ఖచ్చితంగా వచ్చి ఉండాలన్నమాట. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. 100% కువైట్లో వచ్చేసరికి 80% వరకు ఇంగ్లీష్ అయితే వచ్చనమాట. 20% వచ్చేసరికి ఇంగ్లీష్ రాని వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు కువైటీలో. వాళ్ళందరితో మాట్లాడాలంటే ఖచ్చితంగా అరబిక్ అయితే వచ్చి ఉండాలి. ఈ రోజు నా పని మనిషికి అయితే దూలైతే తీరిపోయింది అనమాట మొత్తం. అసలు ఏమైందంటే ఇంట్లో పనిచేసే వాళ్ళు ఏదైనా వస్తువు చెడిపోతే దాన్ని పారేయాలన్నా లేదంటే దాన్ని పెట్టుకోవాలన్నా కూడా ముందు మేడం అయితే అడగాలి. అలాంటిది మా ఇంట్లో పనిచేసే కదమ్మా ఏం చేసిందంటే ఏదో వస్తువు పాడైపోయిందని చెప్పి దాన్ని తీసుకెళ్లి బయట చెత్తలో అయితే వేసేసింది మేడం కి చెప్పకుండా. ఇంకా ఈ దెబ్బతో మా మేడం కి అయితే ఫుల్ కోపం వచ్చేసింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మా మేడం కి అరబిక్ తప్ప ఇంకో భాష అయితే తెలియదు అనమాట. మా ఇంట్లో పనిచేసే కద్దమ్మ వచ్చేసరికి శ్రీలంక అమ్మ, దానికేమో శ్రీలంక తప్ప ఇంకో భాషే రాదు. ఇంకా వీళ్ళిద్దరి మధ్య మాట తెలియకపోవడం వల్ల చిన్న గొడవ కాస్త పెద్దదైపోయింది. ఈ దెబ్బతో మా కద్దమ్మకి ఏం అర్థం కాకపోవడం వల్ల నన్నైతే పిలిచింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మామ, నాకు కూడా అయితే 2 ముక్కలే వచ్చు అరబిక్, ఎక్కువ రాదనమాట. ఎందుకంటే నేను వచ్చే 1 సంవత్సరం అయితే అవుతుంది, నాకే తెలియదు. ఇప్పుడే ఈ వీడియో చాలా లెంత్ అయిపోయింది మామ. దీనికి సంబంధించిన పార్ట్ 2 వీడియో తొందరలో రిలీజ్ చేస్తాను. అంతలోపు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.